హాయ్ గైస్, కన్నప్ప మూవీ రివ్యూకి వెళ్ళడం కంటే ఫస్ట్ చెప్పేస్తున్నా, సినిమా లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే మీరు థియేటర్లో ఉండండి. మిగతా జరిగే 2 గంటల 25 నిమిషాలు మాత్రం మీరు ఉంటే టార్చర్ అంటే ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ ఉంటుంది. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి ఇన్ని చెప్తున్నాడు, వీడియోలు పెట్టట్లేదంటే గ్యాప్ వచ్చింది, ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను, ఇక నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తాయి వీడియోలు. అండ్ మనం ఇక కన్నప్ప రివ్యూలోకి వెళ్ళిపోతే, కన్నప్ప మూవీ రివ్యూ. ఇక మీకు స్టోరీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు చెప్తా. కన్నప్ప ఒక బోయవాడు, అంటే హీఈస్ లైక్ అడవి మనిషి అనమాట. తను శివుడు అంటే ఇష్టం అంటే దేవుడు అంటే నమ్మకం లేదు. సో అలాంటి వ్యక్తి దేవుడికి శివుడికి ఎంత భయంకరమైన భక్తుడయ్యాడు, ఆ దేవుడి కోసం తన దగ్గర ఉన్న కళ్ళే ఇచ్చేసాడు అనేది మెయిన్ స్టోరీ, మెయిన్ ప్లాట్. ఇది కేవలం సినిమాలో లాస్ట్ 30 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది అనమాట. మిగతా 2 గంటల 25 నిమిషాలు ఏముంటుందంటే ఒక బాహుబలి, ఒక మగధీర, ఇంకా నీకు హిస్టారికల్ మూవీస్లో ఏవైతే కనపడతాయో అన్ని ట్రూప్స్ ఇందులో తోసిపడేశారు అన్నమాట. ఒకడు ఉంటాడు, ఆడి పేరు కామ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆడికో తమ్ముడు ఉంటాడు, వాడు చేసుకుంటాడు. ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని 2 గంటలు సాగుకొడతాడు. ఈ మధ్య సాగుకొట్టడాల్లో హీరోయిన్తో రొమాన్స్లు. ఈ సినిమా టైటిల్ కన్నప్ప. లాస్ట్ 40 నిమిషాలు తప్ప 2 గంటల 25 నిమిషాలు ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టార్చర్. ఎంత టార్చర్ ఉంటుందంటే మీరు వెళ్తారు కదా, మీరు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి అందరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకవేళ వెళ్ళొద్దని చెప్పాడు అనుకో స్ట్రైక్ చేస్తారు. సో వెళ్ళండి ఈ సినిమాకి, వద్దనట్లా. కానీ 2 గంటల 25 నిమిషాలు టార్చర్ ఉంటుంది. జుట్టు పీక్కుంటారు, తలకేసి కింద వేసి కొట్టుకుంటారు. ఇంకోవైపు మంచన్న వాళ్ళ అబ్బాయి ఉంటాడు అనమాట. ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే దేవుడు లేడు, గివ్ లేడు అనుకుంటా, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ గ్యాప్లో ప్రతి క్యారెక్టర్ అనుకో బీజం వస్తుంది. అదంతా హాలీవుడ్ సినిమాకి వచ్చామనిపిస్తుంది. మెయిన్లీ మోహన్ బాబు గారిది ఫైట్లు, గ్రాఫిక్స్ టోటల్ డెడ్. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం బాగుంది. ఎస్, లాస్ట్ 40 నిమిషాలు ఎంత బాగున్నా 2 గంటల 20 నిమిషాలు మాత్రం టార్చర్, ప్యూర్ టార్చర్. అండ్ ఇక టెక్నికల్ విషయం చెప్తే న్యూజిలాండ్ తీశారు. లొకేషన్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. కానీ లొకేషన్ బాగుందంత మాత్రాన మనకు ఆ సినిమా నచ్చడం లేదు. లొకేషన్ బాగుంది, ఎస్ బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ తిప్పి కొడితే 10-15 నిమిషాలు ఉంటుంది. ఓకే, ఇక ఇంటర్వెల్ అయితే పిచ్చ కామెడీగా ఉంటుంది అనమాట, ఎవరు ఇతను అని చెప్పి. అంతే. ఇక పాజిటివ్స్ అయితే లాస్ట్ 40 మినిట్స్ సాంగ్స్, లాస్ట్ 40 మినిట్లు వచ్చి ఆ 2 సాంగ్స్ అంతే. అంతకు మించు పాజిటివ్ అయితే ఏం లేదు ఈ సినిమాలో. 2 గంటల టార్చర్ మేము భరించగలం అనుకుంటే వెళ్ళండి. లేదు బ్రో మేము అంత కష్టం అంటే క్లీన్ చెప్తాను. మీకు నిజంగా భక్తిరస సినిమా చూడాలనుకుంటే పాత కన్నప్ప సినిమా ఉంటుంది అనమాట. కృష్ణరాజు గారిది, శివరాజ్ కుమార్ది, వాళ్ళ నాన్న రాజ్ కుమార్ది. అవి చూడండి. టార్చర్, ప్యూర్ టార్చర్. నాకు 2 గంటల 25 నిమిషాలు సినిమాలో, అంటే 3 గంటల 15 నిమిషాల సినిమాలో కేవలం 40 నిమిషాలు అంటే నాతో అవ్వదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ.